గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రైతుల గోడు వినండి సార్ అంటూ కంది, శనగ, జొన్న, పెసర, మినుముకు గిట్టుబాటుగా ధరలు, మిరప కాస్త పెరిగిన దక్కని ఊరట, మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే, అది సమాచారం కరువే, అయినా ధరలు బాగున్నాయంటే అధికారుల వేదికలు, వ్యవసాయ మంత్రికి తెలియకపోతే ఎలా, ప్రజాప్రతినిధులకు పట్టడం లేదంటున్న అన్నదాతలు, మార్కెట్ ధరలు బాగున్నాయని మద్దతు ధర కంటే ఎక్కువగా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. సీఎం యాప్ అగ్రివాచ్ లెక్క ఇది అంటూ నివేదికలు కూడా ఇస్తున్నారు. పండించిన రైతులు మాత్రం తమకు మద్దతు ధర దక్కడం లేదని గగ్గోలు పెడుతున్నారు. అయినా అధికారుల లెక్కలు తప్పితే వాస్తవం ఏంటన్నది ప్రభుత్వం దాకా వెళ్ళడం లేదు. రైతులకు ఎంత ధర దక్కుతుందని తెలుసుకునే తీరిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేదనే మాట వినిపిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామనే ఆలోచన వారిలో కొరవడింది. దీంతో కంది, శనగ, మినుము, పెసర, జొన్న పంటలకు సాగు చేసిన రైతులు గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. ఎందుకెంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆవేదన, అసంతృప్తి రైతులు వ్యక్తం అవుతోంది. కంది, పెసర, మినుము సేకరణకు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామని చెప్తున్నా వాటి సమాచారం రైతులకు చేరడం లేదు. కంది రైతులు కొన్ని చోట్ల కేంద్రాలకు వెళ్ళిన నాణ్యత పేరుతో కోతలు పెడుతుండటంతో చేసేది లేక అధిక శాతం తక్కువ రేటు ధరలకి దళారులకు అమ్ముకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు జగన్ టైంలో అయితే జగన్ వైఫల్యం, అధికారుల వైఫల్యం కాదు అది, లేదా అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్ళకపోవడం తప్పు కాదు. అప్పుడు రాసేవాళ్ళు అప్పుడప్పుడు ఎట్లాంటిది. ఇది అప్పుడే కాన్సెప్ట్కి ఇప్పటి కాన్సెప్ట్కి ఉన్నటువంటి తేడానే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇకపోతే రాజధాని పనులకి 11,000 కోట్ల హడ్కో రుణం, సీఎం చంద్రబాబు సమక్షంలో సిఆర్డీ హడ్కో ఒప్పందం. రాజధానిలో పనులకు 11,000 కోట్ల రుణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సిఆర్డీ హడ్కో ఒప్పందం చేసుకుని ఉండవల్లి నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమం పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి పి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్శ్రేష్ఠ, పురపాలక అధికారులు పాల్గొన్నారు. రుణ మంజూరుకు జనవరి 22న ముంబైలో జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. దీంతో కలిపి దాదాపుగా 46,000 కోట్లు ఏమో అప్పు అయినట్టు ఉంటుంది. బట్ ఒక మహానగరాన్ని సృష్టించే క్రమం అన్నటువంటి పాయింట్ ఇక్కడ ముఖ్యమైనది. ఇకపోతే అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం 125వ జయంతి సందర్భంగా ఏడాది పాటు ఘనంగా ఉత్సవాలు, అమరజీవి జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. చాలా మంచి వార్త. ఇది జరుగుతుందా లేదా అన్నటువంటిది అందరూ అనుకున్నారు, కానీ చేస్తానని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు. లేకపోతే నార్త్ మాపిడోనియా నైట్ క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం, 59 మంది మృతి, 155 మంది గాయాలు. యూరప్ దేశమైన నార్త్ మాసిడోనియా ఓ నైట్ క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 39 మందిని గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. మరో 155 మంది తీవ్రంగా గాయపడినట్టు దేశ అంతర్గత మంత్రి పాంచే తోష్కవోక్కి వెల్లడించారు. కొకాని పట్టణంలోని పల్స్ నైట్ క్లబ్లో స్థానిక పాప్ బృందం నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమంలో తెల్లవారుజామున 2 గంటల 35 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగింది. కార్యక్రమంలో బాణాసంచా కాల్చడంతో పైకప్పుకు మంటలు అంటుకున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గంజాయి స్మగ్లర్ల ఆర్థిక మూలాలపై వేటు, ఆస్తులు జప్తు చేస్తున్న ఈగల్, కనీసం 100 మందిని చేయాలని లక్ష్యం. ఇప్పటికే 2 జప్తు, మరో 10 ప్రతిపాదనలు. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్ల ఆర్థిక మూలాలు దెబ్బతీయడంపై ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ గురిపెట్టింది. స్మగ్లింగ్ ద్వారా వాళ్ళు కూడబెట్టిన అక్రమాస్తులు ఎక్కడెక్కడ ఎవరెవరి పేరుతో ఉన్నాయో గుర్తించి వాటిని జప్తు చేస్తుంది. దీనికోసం ఆర్థిక విచారణ, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కనీసం 100 మంది అక్రమార్కుల విషయంలో ఈ తరహా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన. ఏదైనా సరే క్రైమ్ని కంట్రోల్ చేయాలంటే ఆ క్రైమ్కి పాల్పడ్డటువంటి వాడు ఆ తర్వాత చేసేటటువంటి యాక్టివిటీ ఆ డబ్బులతోనే తన మీద ఉన్నటువంటి నేరాలు మాఫ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని తొక్కడం అన్నటువంటిది కీలకమైన అంశం. పోతే తవ్వేది బంగారం, పంచేది కాలుష్యం అంటూ కర్నూలు జిల్లాలో బంగారం గనులు ఉన్న ప్రాంతాల్లో పడిపోతున్న పంటల దిగుబడులు, బోర్ల నీరు కలుషితమైందని గ్రామస్తుల ఆందోళన. కర్నూలు జిల్లాలోని తొగ్గల మండలం జొన్నగిరి గ్రామంలో జియో మైఫోర్ సంస్థ బంగారం కోసం చేపట్టిన తవ్వకాలతో స్థానికులు కునుక్కరువైంది. ఈ తవ్వకాల వల్ల భూగర్భ జలాల చెరువులు కలుషితం అవుతున్నాయని, ఇప్పటికే పంటల దిగుబడులు తగ్గాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జియో మైసోర్ సంస్థ 2010 నుంచి ప్రయోగాత్మకంగా తవ్వకాలు ప్రారంభించింది. గడిచిన 2 ఏళ్లలో పనులు ఉధృతం చేసింది. ఏటా 3 లక్షల టన్నుల సామర్థ్యం గల ఖనిజ శుద్ధి ప్లాంట్ను నిర్మించింది. దానికి అనుమతులు వస్తే భారీ ఎత్తున మట్టిని తవ్వాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల నేరుగా తవ్వేస్తుండగా ఇంకొన్ని చోట్ల డ్రిల్లింగ్ యంత్రాలతో 50 అడుగుల నుంచి 500 అడుగుల లోతు నుంచి ముడి ఖనిజాలను వెలికితీస్తుంది. 2010లో అటవీ పర్యావరణ అనుమతులు పొందిన సంస్థ ప్రస్తుతం ప్రయోగాత్మక శుద్ధి కర్మాగారంలో ఉత్పత్తి చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాక్తో శాంతి యత్నిస్తే ద్రోహం ఎదురైంది. ద్వైపాక్షిక సంబంధాల మెరుగు బాధ్యత పొరుగు దేశంపైనే ప్రిడ్మాన్కి ఇచ్చినటువంటి పాడ్కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజధానిలో ఆగని మట్టి అక్రమ తవ్వకాలు అంటూ రాజధాని గ్రామంలో మట్టి తవ్వకాలు ఇంకా జరుగుతున్నాయి. తాజాగా రాజధాని గ్రామం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణ వైపు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పక్కన మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆదివారం రాత్రి 100 వ్యక్తులు జేసీబీలతో రోడ్డు పక్కన ఉన్న మట్టిని తవ్వి లారీలో తరలిస్తున్న వెంకటపాలెం రైతులు వాళ్ళని అడ్డగించారు. లారీని నిలిపేశారు. మట్టి ఎందుకు తవ్వుకుపోతున్నారని ప్రశ్నిస్తే రహదారి నిర్మాణ అధికారులు తీసుకెళ్లమన్నారంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. కాసేపటి తర్వాత ఉండవల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి మట్టి తవ్విస్తున్నట్టు తెలిపారు. వారిని అక్కడే నిలిపిన రైతులు వెంటనే తుళ్ళూరు సీఐ గంగా వెంకటేశ్వర్లకు సమాచారం అందించారు. ఘటన
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వాహనాలతో పాటు 2 వ్యక్తులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ తరలించారు. జాతీయ రహదారి పనులు తవ్వి నిల్వ చేసిన మట్టిని కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు తరలిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. 50 లారీల వరకు మట్టిని తరలించి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం మీద దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మరోవైపు రాజధాని గ్రామమైన మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మట్టి తవ్వకాలు జరపడంతో కలకలం రేగింది. ఈ9 రహదారి పక్కనే మట్టి తవ్వుకుని వెళ్లారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. రాత్రి వేళలో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇదే వార్త గతంలో జగన్ టైంలో వచ్చినప్పుడు ఏమన్నారు, జగనే తవ్వేసుకుంటున్నాడు, వైసీపీనే తవ్వేసుకుంటోంది, దానికి అదో పెద్ద మాఫియా లాగా అమరావతి నాశనం చేయడానికి కుట్రలో ఇదొక భాగం అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి, ఎవడో అక్రమ తవ్వక చేస్తున్నాడు, ఎవడో ఒకరిని పట్టుకున్నారు అంతే. అక్కడ జరిగేది ఏంటి, ఇప్పుడు రోడ్ల పక్కన మన దాన్ని ఏమంటారు కాలువలు తవ్వేటప్పుడు అక్కడ మట్టి తీసి పక్కన పోస్తుంటారు, ఇంకొకడు వచ్చి ట్రాక్టర్లో పోసుకుపోతూ ఉంటాడు. ఇది సహజంగా జరుగుతుంది పల్లెల్లో. కానీ అప్పట్లోనేమో దాన్ని ఒక భూతద్దంలో కాదు మైక్రోస్కోప్ వేసి చూపించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు కూడా కంట్రోల్ చేయమంటున్నారు. కాబట్టి ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్న దాన్ని అది కాంట్రాక్టర్లు తప్పు లేకపోతే దొంగలు తప్పు అన్నంత వరకే పరిమితమయ్యారు. అప్పుడు ఏకంగా ప్రభుత్వమే చేపిస్తోంది, కక్షపూరితంగా అమరావతిని నాశనం చేయడానికి కుట్రలో భాగం మట్టి తవ్వేసుకోవడం అన్నటువంటిది రాశారు. నేను ఆ రోజునే చెప్పాను, ఈ రోజునే చెప్తున్నాను. వార్తని వార్తలాగానే చూడాలి, దాని వెనకాల ఉండే పరిణామాలు మనకి తెలిసి కూడా తప్పుడు ప్రచారం చేయకూడదు. అప్పుడు నేను చెప్పాను, అందులో ప్రభుత్వాలే ఉంటాయి. మట్టి తీసుకెళ్ళడానికి 4 లారీల మట్టి గురించి జగన్మోహన్ రెడ్డిను సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకుంటారంటే అంతకంటే అమాయకత్వం ఉండదన్నది. బట్ అప్పుడు అలాగే, ఇప్పుడు ఇలాగే. బట్ ఓవరాల్గా జరిగేదైతే మట్టి ఇప్పుడు అక్కడ తవ్వారు, పక్కన పోసారు. రేపు హైవే వేసిన తర్వాతనే మట్టి ఎవడో ఒకడికి ఇస్తూనే ఉంటారు వాళ్ళు. అది కామన్గా జరుగుతుంది. లేదా అక్కడ ఏమి వేయాలి, కంకర అదంతా వేయాలి, లేదా కుప్పలు అట్లాగే ఉంటాయి. అది వీళ్ళ ఆలోచన, మట్టి దవ్వుకుపోయేవాడు. ఇది సహజంగా జరిగే పరిణామం. లేకపోతే టీ తాగేందుకు రైలు దిగి 20 ఏళ్ళు వెట్టిలో మగ్గి తమిళనాడు తెలుగోడి దీనగాథ ఎట్టకేల కుటుంబం చెంతకు చేర్చిన అధికారులు పనుల కోసం కొందరితో కలిసి రైలు ఎక్కి తమిళనాడు వెళ్ళిన వ్యక్తి మధ్యలో స్టేషన్లో టీ తాగుదామని దిగాడు. ఆ తర్వాత రైలు అందుకోలేకపోయాడు. భాష రాదు, చేతిలో డబ్బులు లేదు, ఎటుపోవాలో తెలియదు. దిక్కుతోచకు తిరుగుతున్న అతను వ్యక్తి చేరదీశాడు. పని కల్పిస్తానని నమ్మి వెళ్ళిన అమాయకుడు ఏకంగా 22 ఏళ్ల పాటు అయిన వాళ్ళకి స్వస్థలానికి దూరమై వెట్టి చాకరిలో మగ్గిపోయాడు. అధికారులు చొరవతో ఎట్టకేలకు ఆదివారం కుమార్తె చెంతకు చేరాడు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొండగొర్రి చుక్క 60 ఏళ్ళు 2003లో పనుల కోసం చెన్నై వెళ్ళాడు. అక్కడి నుంచి రామనాథపురం వెళ్ళి రైలు ఎక్కి మధ్యలో శివగంగా రైల్వే స్టేషన్లో టీ తాగడం కోసం దిగాడు. అంతలోనే తను వెళ్లాల్సిన రైలు వెళ్ళిపోయింది. చదువురాని చుక్క ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియక స్టేషన్ ఆవరణలో తిరుగుతుండగా అన్నాదొరై అనే స్థానికుడు పరిచయం అయ్యాడు. ఉపాధి కల్పిస్తానని నమ్మించాడు. శివగంగా జిల్లా కాళయ్యార్ కోయిల్ తాలూకా కదమ్మన్ కుళంలోని తన తోటకు తీసుకెళ్లాడు. చుక్క పేరుని అప్పారావుగా మార్చి కట్టుబానిసగా చేసుకున్నాడు. నాటి నుంచి అతడికి గొర్రెల కాపరిగా మార్చాడు. జీతం లేకుండా అన్నం పెట్టి ఇన్నేళ్లు వెట్టి చాకరీ చేయించుకున్నాడు. బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కుటుంబీకులను సంప్రదించుకుని చేయడంతో విధిలేక బాధితుడు అక్కడే చిక్కుబడిపోయాడు. జనవరి 31 శివగంగా జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారులు వెట్టిలో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గొర్రెలు కాసుకున్న చుక్కను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుసుకున్నారు. మన్యం కలెక్టర్ శ్యాంప్రసాద్ను సంప్రదించి అతని కుటుంబం గురించి వెతికారు. భార్య 5 ఏళ్ల కిందటే చనిపోయిందని, కుమార్తె దొమ్ము ద్వారా సాయమ్మ కుటుంబం పార్వతీపురం మండలం మొలక్కాయ వలసలో ఉందని తెలుసుకున్నారు. వెంటనే అధికారుల సాయంతో బాధితుడు కుమార్తె అల్లుడిని తమిళనాడుకు పంపారు. అక్కడ కార్మిక శాఖ అధికారుల సమక్షంలో తండ్రి కుమార్తె ఒకరినొకరు చూసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. శివగంగా జిల్లా కలెక్టర్ ఆశా అజిత్ బాధితుడికి 3 లక్షలు సాయం చేశారు. ఆదివారం చుక్కను పార్వతీపురం తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు అతడితో వెట్టి చాకరీ చేయించిన అనాథోరాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడికి ఐటీడీఏ సహకారంతో మేకల యూనిట్ ఇల్లు మంజూరు చేస్తామని మంచిగా చూసుకోవాలని మన్యం కలెక్టర్ శ్యాంప్రసాద్ చుక్క కుమార్తెకు చెప్పారు. తండ్రిని తమ వద్ద చేర్చినందుకు సాయం కృతజ్ఞతలు తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిజంగా మనం సమాజంలోనే ఉన్నామా? ఇలాంటి దరిద్రులు సమాజంలో చివరికి మనుషుల్ని ఎలా పశువుల్లా వాడతారు అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది. అయితే సాక్షి సర్కారు బడికి తాళం అంటూ 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల 32,596 స్కూళ్లలో చదువుతున్న పిల్లలపై ప్రభావం. కూటమి సర్కారు నిర్ణయాలతో వేలాదిగా మూత బడినట్లే. 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. భారీగా స్కూళ్లను కుదించేందుకు రంగం సిద్ధం. ఎంఈఓల ద్వారా టీచర్లపై సర్కారు ఒత్తిళ్లు. పాఠశాల కమిటీలతో చెప్పించాల్సిన బాధ్యత టీచర్లదే, లేదంటే ప్రత్యక్షంగా కలెక్టర్లు ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందే. ఇప్పటికే వైఎస్ఆర్సీ ప్రభుత్వం తెచ్చిన విద్యారంగ సంస్కరణలు భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు ఆ నిర్వాహకాలకు పరాకాష్ఠగా తాజా అడుగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మనోవైకల్యమే మహావిషాదం అంటూ చిన్నారులపై చదువుల తల్లి తమ కళలు చదువుల కత్తి తమ కళలో ఆశలను పిల్లలు తీర్చాల్సిందనే ధోరణిలో తల్లిదండ్రులు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహణ. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంగానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష ఉంటుంది. చివరి పరీక్షను రంజాన్ సెలవు ఆధారంగా ఈ నెల 31 లేదా ఏప్రిల్ 1వ తేదీ నిర్వహిస్తారు. 24-25 విద్యా సంవత్సరానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
లేకపోతే ఆంధ్రజ్యోతి అభివృద్ధికి మళ్ళీ మోక్షం అంటూ జగన్ ఏలుబడిలో ఆగిన ఎన్నో పనులు ఇప్పుడు పట్టాలపైకి నిధుల కొరత ఉన్న కూటమి ప్రభుత్వం చొరవ రోడ్లు భవనాలు కాలువలు వంతెనల పనులు చకచక పెండింగ్ బిల్లులు చెల్లింపు ప్రారంభించిన పనులు పూర్తి చేయాలని స్థానికుల ఎదురుచూపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేము పనికిరామా పోస్టింగ్ల వివక్షపై ప్రమోటీల ఆవేదన కీలక బాధ్యతలన్నీ ఆర్ఆర్ కేడర్కే ఐఏఎస్లకైనా రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎస్లుగా పదోన్నతి పొందిన అధికారులకు అన్యాయం కార్పొరేషన్లు పనిలేని విభాగాలకే కలెక్టర్లు జేసీ పోస్టుల భర్తీలో చిన్నచూపు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్కరూ లేరు గగ్గోలు పెడుతున్న ప్రమోటీ ఐఏఎస్లు వేరువేరుగా కొందరు అధికారుల భేటీలు చర్చ సీఎంను కలిసి విన్నవించాలని ప్రయత్నాలు అంటూ ఒక రకంగా చెప్పాలంటే ఎవరో అలా కన్ఫర్డ్ ఐఏఎస్లు వీళ్ళ రిపోర్ట్ని అప్రోచ్ అయినట్టున్నారు అందుకోసం రాసుకొచ్చారు. అదే జగన్ టైంలో కనుక ఇది జరుగుంటే కనుక ప్రమోటీ ఐఏఎస్లతో కథ నడబోతున్నాడు జగన్ అని ముందే ఒక కథ రాసేసేవాళ్ళు అనమాట. ఇక్కడ సాధారణంగా వాళ్ళకి ఇట్లాంటి నాన్ ఫోకల్ పోస్టులు ఇస్తుంటారు కానీ కావాలనుకుంటే ఇచ్చేయచ్చు. ఇప్పుడు వాళ్ళ తరపున జ్యోతి ఈ వార్త ద్వారా ల్యాబింగ్ చేస్తున్నట్టు అనమాట. లేకపోతే రామచంద్ర ఏమిటి అరాచకం పెద్దిరెడ్డి ఆక్రమణలో 100 కోట్ల బొగ్గమఠం భూములు తిరుపతిలో ఇంటి పక్కనే 3.88 ఎకరాల స్వాహా అందులోనే కార్యాలయం వాహనాల పార్కింగ్ భూములకు కంచె దర్జాగా మధ్యలో సీసీ రోడ్డు సర్వే కూడా చేయలేని స్థితిలో అధికారం పోయిన పవర్ తగ్గని పెద్దిరెడ్డి అంటూ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదాహం అంతా ఇంత కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అక్రమాలు అన్నీగో గత జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు సొంత నియోజకవర్గం పొంగనూరులోనే కాదు తిరుపతిలోనే ఆయన హవాస్ జోరుగా సాగింది. తిరుపతిలో తన నివాసం పక్కనే ఉన్న బుగ్గమఠానికి చెందిన భూములు గతంలో ఆయన ఆక్రమించారు. 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములు ఇప్పటికీ ఆయన ఆధీనంలోనే. విశేషం ఏంటంటే అధికారం పోయినా కూడా ఆయన నీడ తాకడానికి కూడా అధికారులు భయపడుతున్నారు. కనీసం సర్వే చేసేందుకు కూడా ధైర్యం చేయట్లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సద్విమర్శ ప్రజాస్వామ్య ఆత్మ అంటూ ఆరోపణలకు విమర్శకు చాలా తేడా ఉంది. ఆర్ఎస్ఎస్ జీవిత పరమార్థం తెలిపింది ఎవరికైనా చావు తప్పదు భయపడకూడదు గుజరాత్ అల్లాల విషయంలో నాపై దుష్ప్రచారం కోర్టులు విచారణ జరిపి విముక్తి కల్పించే ట్రంప్తో అనుబంధం మా ఇద్దరికి దేశమే ఫస్ట్ లెక్స్ ఫ్రీడ్మన్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే ఫ్యాటీ లివర్ను తేలిగ్గా తీసుకోవద్దు నిర్లక్ష్యం చేస్తే కాలేయ క్యాన్సర్ బీపీ షుగర్ హృద్రోగాలకు దారితీస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం ప్రాసెస్డ్ ఆహారం జన్యు కారణాలతో వచ్చే ప్రమాదం పెద్దగా ఖర్చు లేకుండా ఏఐ ద్వారా దీన్ని గుర్తించే విధానాన్ని మేము అభివృద్ధి చేసాం. 10 ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు జన్యు పరీక్షల ద్వారా గుర్తించే పరిజ్ఞానం సెల్ డొనేషన్ జన్యు మార్పిడి జంతువులతో సులువుగానున్న అవయవ మార్పిడి రక్తపోటు మధుమేహం కుంగుబాటు వంటి వాటికి మలం క్యాప్సూల్తో వైద్యం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.